93వ కీర్తన మొదటి 5 వచనాల నుండి ఒక 5 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రభావం ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించి ఆరాధించడానికి దేవుని యొక్క సహవాసమునకు మనం పిలువబడ్డాం. కాబట్టి 93వ కీర్తన నుండి 99వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ కీర్తనలను ఇవి మెస్సయాను గూర్చినటువంటి కీర్తనలుగా గుర్తించారు. కాబట్టి ఇవి మెస్సయా కీర్తనలు అనేసి మనం చూస్తాం. కాబట్టి ఇవి కాకుండా ఇంకా ఉన్నవి. సో దేవుని యొక్క అధికారమును మరి స్తుతించుటకు, ఆయన యొక్క సర్వాధికారమును స్తుతించుటకు ఇవి ఇశ్రాయేలీల ఆరాధనల్లో మరి ఈ కీర్తనలు పాడుతూ ఉండేవారు, గానము చేస్తూ ఉండేవారు అన్నట్టు. కాబట్టి మరి కీర్తనకారుడు దేవుని గొప్పతనమును గురించి, ఆయన మహిమను గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన యొక్క పరిశుద్ధతను గురించి కొనియాడుతూ ఉంటున్నాడు. సో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గుణలక్షణాలను దీంట్లో వివరించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మనం దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితిని బట్టి ప్రభువును ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి. ఆయన మనకేం చేశాడో దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ఆయన నామమును మనము ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం ఏంటిదో. కాబట్టి దీంట్లో చూస్తే మొదటిది, మరి ఇక్కడ మొదటి వచనంలో రాయబడ్డది యెహోవా రాజ్యము చేయుచున్నాడు అని రాయబడ్డది. సో మొదటిది ఏంటంటే యెహోవా రాజ్యము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు రాజ్యము చేయుచున్నాడు. దేవుని యొక్క పాలన చాలా ప్రభావము కలిగినటువంటిది. దేవుని యొక్క పాలన బలము కలిగినటువంటిది. దేవుని యొక్క పాలన స్థిరమైనటువంటిది. ఆ బలమైనటువంటి, స్థిరమైనటువంటి ఆ మంచి పాలనను దేవుడు మాత్రమే అందించగలడు. ఎక్కడ ఎవరు కూడా ఇలాంటి పాలనను అందించలేరు. ఈ విధంగా ఎవరు కూడా పరిపాలించలేరు. ఆయన రాజ్యము చేయుచున్నాడు అని రాయబడ్డది. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా ఆయన రాజ్యములో స్థిరంగా ఉంటారు. ఆయన రాజ్యములో నెమ్మదిని అనుభవిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా ఆయన రాజ్యములో శాంతి సమాధానములను అనుభవిస్తారు. ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఆయన అధికారమునకు లోబడి మనం ఉండాలి. ఈ రాజ్యములో శాసనాలు ఉన్నాయి, అధికారం ఉన్నది, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి. వాటికి లోబడి మనం నడుచుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఒక శాంతి సమాధానము కలిగినటువంటి జీవితాన్ని మనము అనుభవించగలుగుతాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినట్టుగా, మరి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనలను చేశాడు. ఆ రాజ్య నివాసులుగా మనం ఉండే ఆ కృపను, ఆ ధన్యతను ప్రభు మనకిచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా ఇది! ఎందరికో లేనటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ప్రభువా, నీ రాజ్యములో నన్ను ఉంచావు, ఈ యొక్క సహవాసములో నన్ను ఉంచావు, ఈ ప్రేమ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నీ ప్రేమ చేత నన్ను ప్రేమించావు, నన్ను దర్శించావు అని ప్రభువును స్తుతించాలి. కాబట్టి యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆయన రాజ్యమును గురించి ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ రెండవది ఏంటంటే 93వ కీర్తనలో 2వ వచనంలో రాయబడ్డది, ఆయన యొక్క సింహాసనము స్థిరంగా ఉంటుంది అన్నటువంటిది అక్కడ రాయబడ్డది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే అని రాయబడ్డది. ఆయన సింహాసనము స్థిరంగా ఉంటుంది. దేవుడు సదాకాలము ఉన్నాడు గనుక ఆయన సింహాసనం స్థిరంగా ఉంటుంది. ఆయన అధికారమునకు అంతము లేదు.
ఈ లోకములో ఉన్నటువంటి అధికారాలు కొంతవరకే, దానికి పీరియడ్ ఉంటుంది ఇంతవరకే అనేసి. కానీ ఆయన అధికారము, ఆయన సింహాసనము అంతము లేనిదై ఉన్నది. నిరంతరము ఆయన పాలిస్తున్నటువంటి ప్రభువు. అలాంటి ఒక సర్వాధికారి అయినటువంటి ప్రభువు మన ప్రభు అయ్యాడు. మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు ఏమున్నది మనకు ఆధిక్యత? ఆయన రాజ్యంలో ఆయన బిడ్డలంగా, ఆయన పౌరులంగా ప్రభు మనల్ని అంగీకరించాడు. మనకు ఏ అర్హత ఉన్నది చెప్పండి? ఏ అర్హత ఉన్నది? అయినా మనల్ని ప్రేమించాడు. అది దేవుని కృప అన్నట్టు. అదే దేవుని ప్రేమ. ఏ అర్హత లేకపోయినా, పాపములో పాడై పతనమైపోయి నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రభు మనల్ని క్షమించాడు. ఆయన యొక్క సహవాసములోనికి మనల్ని పిలిచాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. కాబట్టి ఆయన సింహాసనము స్థిరముగా ఉంటుంది. ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఏమున్నది? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఈ మాట ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడి ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అలాంటి జీవం గల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి సదాకాలము నిలిచే రాజుని మనం కలిగి ఉన్నాం. ఈ మాట మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది తెలుసా? ఎంత ఊరటనిస్తుంది, ఎంత ఆదరణనిస్తుంది. నీవు నేను నమ్మినటువంటి దేవుడు రాజు. మనం నమ్మిన ప్రభువు ఏదో అల్లటప్ప దేవుడు కాదు. ఆయన జీవము గల దేవుడు, సదాకాలం నిలిచే రాజు, నిజమైన దేవుడు అని రాయబడింది. ఆ దేవుణ్ణి మనం ఆరాధించే కృపను ప్రభువు మనకిచ్చాడు. నెక్స్ట్ మూడవదిగా మనం చూస్తే దేవుడు బలిష్ఠుడు అని 93వ కీర్తన 3-4 వచనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన బలిష్ఠుడు. కాబట్టి ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు అని రాయబడ్డది అక్కడ. ఆయన రాజ్యము, ఆయన యొక్క సింహాసనము స్థిరముగా ఉండుటకు కారణం ఏంటంటే ఆయన బలమే. ఆయన సృష్టికర్త గనక మరి ఆయనను మించినటువంటి బలిష్ఠులు ఉండరు ఎవరు కూడా. ఆయన సృష్టికర్త, ఆయన ఇదంతటిని కూడా చేసినటువంటి బలిష్ఠుడైనటువంటి దేవుడు, అంటే బలవంతుడైన దేవుడు, బలము కలిగినటువంటి వాడు అన్నాడు. ఆయనే ఇదంతా కూడా చేశాడు. అందుకే సృష్టి యావత్తు కూడా ఆయనకు లోబడుతున్నది. ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి యావత్తు ఆయనకు లోబడుతున్నది. ఆజ్ఞాపించగానే, మాట సెలవీయగానే గాలి తుఫాను ఆగిపో అని అంటే ఆగిపోయాయి. సముద్రము ఆయనకు లోబడుతున్నది. కాబట్టి అలాంటి ఒక గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం. వరదలు కానీ, విస్తారమైన జలములు, సముద్ర తరంగముల ఘోష కంటే యెహోవా బలిష్ఠుడు అనేసి అక్కడ రాయబడ్డది. ఆ సృష్టి యావత్తు కూడా సముద్ర తరంగాలు, ఎర్ర సముద్రం పాయలుగా చేశాడు కదా, సముద్ర తరంగాలను ఆపగలిగిన వాడు. వాటిని ఎక్కడికక్కడికి ఆపేసి ఆ సముద్రాన్ని రెండుగా చీల్చి మధ్యలో రహదారి చేసినటువంటి దేవుడు ఆయన. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బలహీన సమయాలలో ప్రభు ఎంత బలవంతుడో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం శక్తితో నింపబడతాం, దేవుని యొక్క బలముతో నింపబడతాం. నెక్స్ట్ 4వది ఏంటిదనంటే 5వ వచనంలో మనం చూస్తాము, ఆయన శాసనములు తప్పిపోవు అని రాయబడ్డది అక్కడ 5వ వచనంలో. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు అని రాయబడ్డది. దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము ఎన్నడూ కూడా తప్పిపోవడానికి వీల్లేదు. దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి వాగ్దానములు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఏది కూడా తప్పిపోదు. 111వ కీర్తన 9-10 వచనంలో రాయబడ్డది, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము
జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. రాయబడ్డది, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలు ఎంత మాత్రమో గతింపవు అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి నిత్యుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన శాసనాలు తప్పిపోవు. మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పనివాడు. కాబట్టి నీకు చేసినటువంటి ప్రతి వాగ్దానము కూడా ఆయన తగిన కాలములో నెరవేరుస్తాడు. దాని సమయములో ఆ ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడుతుంది. ఆయన మాట ఇచ్చినవాడు, మాట తప్పని దేవుడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆయన శాసనములు తప్పిపోవు. 4వది ఇది. నెక్స్ట్ 5వదిగా మనం చూస్తే యెహోవా పరిశుద్ధుడు అని 5వ వచనంలో 93వ కీర్తన 5వ వచనంలో యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని రాయబడ్డది. పరిశుద్ధతే. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మందిరము పరిశుద్ధమైనది. కాబట్టి ఆయన మందిరం ఏంటిది ఇప్పుడు అని అంటే మన దేహమే కదా. 1 కొరింథీ 3:16 వాక్యంలో ఉన్నది, నీ దేహమే దేవుని ఆలయము, ఈ దేహము మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరగరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. మహిమ ప్రభావములు కలిగినటువంటి దేవుని ప్రజలు వారి జీవితాలలో పరిశుద్ధతను కలిగి ఉండాలి, పరిశుద్ధతను పాటించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం, మన యొక్క ప్రవర్తన, మన ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు అన్నీ కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. కలువరి శిలువలో ఆయన బలి అయ్యాడు. తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించింది ఎందుకు అని అంటే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వారు, ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడినటువంటి వారిని ఆయన క్షమిస్తాడు, ఆయన రక్తంలో కడుగుతాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనము పరిశుద్ధముగా జీవించాలి. అదే మనం ఆయనను ఘనపరిచినట్టు. మన జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం ఘనపరచలేదు, ప్రభువును మనము ఆరాధించలేదు. మన జీవితంలో పరిశుద్ధతను మనం కలిగి ఉండగలిగినప్పుడే మనము దేవునికి భయపడుతున్నాము అని అర్థం, దేవుణ్ణి ఘనపరుస్తున్నాము అని అర్థం. కాబట్టి మన చూపుల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన నడకలో, మన పడకలో అన్నిటిలో కూడా పరిశుద్ధతను కలిగి ప్రభువును ఘనపరచాలి. నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఆయనకు భయపడుతూ ఆయనను మనం ఘనపరచాలి. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. 5 విషయాలు 93వ కీర్తనలో యెహోవా రాజ్యము గురించి రాయబడ్డది. 2వది ఆయన సింహాసనం, స్థిరమైనటువంటి సింహాసనం గురించి మనం చూస్తూ ఉంటున్నాం. 3వది యెహోవా బలిష్ఠుడు అని, ఆయన ఎంత బలవంతుడైన దేవుడో ఆయన యొక్క సర్వాధికారమును గురించి చెప్పబడుతూ ఉంటున్నది. సర్వ సృష్టి ఆయనకు లోబడుతున్నది అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాంటప్పుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడినటువంటి నీవు నేను ఎంతగా లోబడుతూ ఉంటున్నాం. తర్వాత ఆయన శాసనములు తప్పిపోవు. 4వది. 5వది ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ 5 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క గొప్పతనం, దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తుంటున్నటువంటి మాటలు ఇవి. వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధించుదాము.